ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 10 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అన్నింటికంటే చాలా పెద్ద జబ్బు దేహాభిమానము. దీని ద్వారానే క్రింద పడిపోయారు. అందువలన ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీకు కర్మాతీత స్థితి ఎప్పుడు వస్తుంది? సమాధానము, యోగ బలము ద్వారా కర్మభోగం పైన విజయము ప్రాప్తి చేసుకున్నప్పుడు, పూర్తిగా దేహీ అభిమానులుగా అయినప్పుడు కర్మాతీత స్థితి తయారవుతుంది. ఈ దేహాభిమానం అనే రోగము అన్నింటికంటే చాలా పెద్ద రోగము. దీని వలన ప్రపంచమంతా పతితమైపోయింది. దేహీ అభిమానులుగా అయితే ఆ ఖుషి నశ ఉంటుంది. నడవడికలు కూడా మంచిగా చక్కబడతాయి. పాట, రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ప్రయాణికుని అర్థమును పిల్లలు విన్నారు. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతరులెవ్వరూ దీని అర్థాన్ని తెలపలేరు. దేవీ దేవతలుగా ఉన్నప్పుడు మీరు కూడా మనుష్యులే, కానీ మీ నడవడిక గుణాలు చాలా మంచిగా బాగుండేవి. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వజ్ర సమానము నుండి గవ్వ సమానముగా ఎలా అయిపోయారు అనేది ఏ మనిషికి తెలియదు. మీరు కూడా నెంబర్వారు పురుషార్థం అనుసారము మార్పు చెందారు. ఇప్పుడు ఇంకా మీరు దేవతలుగా అవ్వలేదు, మార్పు చెందుతూ ఉన్నారు. కొంతమంది కొద్దిగా మార్పు చెందారు. కొంతమందిలో 50%, కొంతమందిలో 10% గుణాలు మార్పు చెందుతూ ఉంటాయి. భారతదేశమే స్వర్గంగా ఉండేది అని ప్రపంచంలోని వారికి తెలియదు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకు ముందు భారతదేశంలో దేవీ దేవతలు ఉండేవారు అని, వారి గుణాలు భగవాన్ భగవతి అనబడే విధంగా ఉండేవి అని అంటారు. ఇప్పుడు ఆ గుణాలు లేనే లేవు. అంత ధనవంతంగా ఉండిన భారతదేశం ఇంత క్రిందకు ఎలా పడిపోయిందో మనుషులకు అర్థమే కాదు. ఆ విషయము కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీలో కూడా నడవడికలు బాగుపడిన వారు ఇతరులకు అర్థం చేయించగలరు. తండ్రి అంటున్నారు, పిల్లలు, మీరు దేవీ దేవతలుగా ఉన్నప్పుడు ఆత్మాభిమానులుగా ఉండేవారు. ఎప్పుడైతే రావణ రాజ్యం మొదలైందో అప్పటి నుండి దేహాభిమానులుగా అయిపోయారు. ఈ దేహాభిమానం అన్నింటికంటే చాలా పెద్ద జబ్బు అని బాబా అంటున్నారు. ఆ వ్యాధి మీకు అంటుకుంది. సత్యయుగంలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు, చాలా సుఖంగా ఉండేవారు. మిమ్మల్ని ఇలా తయారు చేసింది ఎవరు అనేది ఎవరికీ తెలియదు. మీరు ఎందుకు క్రిందకు దిగజారారో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు అని బాబా చెప్తున్నారు. భారతదేశం పైసాకు పనికి రాకుండా అయిపోయింది. అందుకు మూల కారణం ఏమిటి? దేహాభిమానమే కదా. ఇది కూడా డ్రామాలో తయారైంది. ఇంత ధనవంతంగా ఉన్న భారతదేశం ఇంత పేదగా ఎలా అయిపోయింది ఎవ్వరికీ తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము కర్మభ్రష్టులుగా ధర్మభ్రష్టులుగా ఎలా అయిపోయాము ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి తెలియజేస్తున్నారు, రావణ రాజ్యం అయినందువలన మీరు దేహాభిమానులుగా అయిపోయారు. అందువలన మీకు ఈ గతి ప్రారంభమైంది. మెట్ల చిత్రంలో ఎలా క్రిందకి దిగజారుతూ వచ్చారో ఇది చూపించడం జరిగింది కదా. పైసాకు కూడా పనికి రాకుండా పోయినందుకు ముఖ్య కారణం దేహాభిమానము. ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో కల్పము యొక్క ఆయువు లక్షల సంవత్సరాలుగా చూపించారు. ఈ రోజుల్లో క్రైస్తవులు తెలివైన వారు కూడా యేసుక్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని అంటున్నారు. ప్రాచీన భారతదేశమే స్వర్గము అనేది భారతీయులకు తెలియదు.
భారతదేశం యొక్క పూర్తి చరిత్ర భూగోళం కూడా ఎవరికీ తెలియదు. కొంతమంది పిల్లలలో కొంచెం జ్ఞానం ఉంటే చాలు, దేహాభిమానం వచ్చేస్తుంది. నా వల్లే తెలిసిన వారు ఎవ్వరూ లేరు అని భావిస్తారు. భారతదేశానికి ఇలాంటి దుర్గతి ఎందుకు కలిగిందో తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాపు గాంధీ కూడా పతిత పావన రండి, వచ్చి రామరాజ్య స్థాపన చెయ్యండి అని అనేవాడు. ఆత్మకు ఎప్పుడో ఒకప్పుడు తండ్రి నుండి సుఖం లభించింది, అందుకే పతిత పావనుణ్ణి స్మృతి చేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, శూద్రులుగా ఉన్న పిల్లలు బ్రాహ్మణులుగా ఎవరు అవుతున్నారో వారు కూడా పూర్తి దేహీ అభిమానులుగా అవ్వడం లేదు అని బాబా అంటున్నారు. మాటి మాటికి దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇది అన్నింటికంటే చాలా పాత రోగము కదా దేహాభిమానం అనేది. దీనివల్లే ఈ గతి పట్టింది. దేహీ అభిమానులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది. ఎంతగా దేహీ అభిమానులుగా అవుతారో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. మరి అపారమైన సంతోషంలో ఉండాలి. పరబ్రహ్మంలో నివసించే పరమేశ్వరుని గురించి చింత ఉండేది, మరి ఇప్పుడు వారే లభించారు కదా, ఇంకా చింత ఏముంది? వారి నుండి 21 జన్మల వారసత్వం లభిస్తుంది. ఇక ఇంతకంటే మాకు ఏం కావాలి అనే గాయనం కూడా ఉంది కదా. కేవలం మీరు దేహీ అభిమానులుగా అవ్వండి, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. ప్రపంచమంతా దేహాభిమానంలోనే ఉంది కదా. ఎంతో ఉన్నతంగా ఉన్న భారతదేశం ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయింది. దాని చరిత్ర భూగోళము ఏమిటో ఎవ్వరూ చెప్పలేరు. ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు. దేవతలు ఆత్మాభిమానులుగా ఉండేవారు. ఒక దేహం వదిలి మరొక దేహం తీసుకుంటామని వారికి తెలిసేది. అయితే వారు పరమాత్మ అభిమానులుగా లేరు. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, దేహీ అభిమానులుగా ఉంటారో అంత మధురంగా అవుతారు. దేహాభిమానంలోకి వచ్చినందువలన కోట్లాడము, జగడాలాడము మొదలైన కోతి చేష్టలు వచ్చేస్తాయి. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ బాబా కూడా అర్థం చేసుకుంటున్నారు. పిల్లలు దేహాభిమానములోకి వచ్చి శివబాబాను మర్చిపోతారు. మంచి మంచి పిల్లలు కూడా దేహాభిమానంలో ఉంటారు, దేహీ అభిమానులుగా పూర్తిగా అవ్వడం లేదు అని బాబా అంటున్నారు. ఈ అనంతమైన చరిత్రను భూగోళాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. తప్పకుండా సూర్యవంశీ చంద్రవంశీల రాజధాని ఉండేది. డ్రామాను గురించి ఎవ్వరికీ తెలియదు. భారతదేశం ఎంతగా క్రింద పడిపోవడానికి మూలము దేహాభిమానము. పిల్లలకు కూడా దేహాభిమానం వచ్చేస్తుంది. మనకు ఆదేశం ఇచ్చేవారు ఎవరో అర్థం చేసుకోరు. ఎల్లప్పుడూ శివబాబాయే ఇస్తున్నారు అని భావించండి. శివబాబాను స్మృతి చెయ్యనందునే దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ప్రపంచమంతా దేహాభిమానులుగా అయిపోయారు. అందుకే తండ్రి అంటున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ ఈ దేహము ద్వారా వింటుంది, పాత్రను అభినయిస్తుంది. తండ్రి ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తారు. చాలా బాగా ఉపన్యసిస్తారు, కానీ నడవడికలు కూడా చాలా బాగుండాలి కదా. కానీ దేహాభిమానంలోకి వస్తే ఫెయిల్ అయిపోతారు. ఆ సంతోషము ఉండదు, ఆ నశ కూడా ఉండదు. వారు చాలా పెద్ద వికర్మలు కూడా చేస్తారు. వికర్మలు చేస్తే చాలా పెద్ద శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. దేహాభిమానులుగా అవ్వడం వల్ల చాలా నష్టపోతారు, చాలా శిక్షలు కూడా అనుభవిస్తారు. తండ్రి అంటున్నారు, ఇది ఈశ్వరీయ ప్రభుత్వం కదా. నా ఈ ప్రభుత్వానికి కుడి భుజము ధర్మరాజు అని బాబా చెప్తున్నారు. మీరు మంచి కర్మలు చేస్తే దానికి మంచి ఫలితం లభిస్తుంది, చెడు కర్మలు చేస్తే శిక్షలు అనుభవిస్తారు. గర్భజైలులో కూడా అందరూ శిక్షలు అనుభవిస్తారు. దీనిపైన ఒక కథ కూడా ఉంది.
ఇవన్నీ ఈ సమయానికి చెందినవే. మహిమ ఒక్క తండ్రిది మాత్రమే, ఇతరులెవ్వరికీ మహిమ లేదు. అందువలన త్రిమూర్తి శివజయంతి వజ్ర సమానమైనది అని వ్రాస్తారు. మరి మిగిలినవన్నీ గవ్వ సమానమైనవి. శివబాబా తప్ప ఇంకెవ్వరు కూడా పవిత్రంగా చెయ్యలేరు. పావనంగా అవుతారు, మళ్ళీ రావణుడు పతితంగా చేసేస్తాడు. రావణుని వల్ల అందరూ దేహాభిమానులుగా అయ్యారు. కానీ పిల్లలైన మీరిప్పుడు దేహీ అభిమానులుగా అవుతున్నారు. ఈ దేహీ అభిమానితనము 21 జన్మల వరకు కొనసాగుతుంది. అందువలన బలిహారం ఒక్కరిదే అని మహిమ చేయబడుతుంది. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేవారు శివబాబాయే కదా. శివబాబా ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. మొదట వారి చరిత్రను తెలుసుకోవాలి. పరంపిత పరమాత్మను శివుడు అని అంటారు. దేహాభిమానం వలన పతనం జరుగుతుంది అని మీకు తెలుసు. అలా అయినప్పుడే తండ్రి వచ్చి శ్రేష్టముగా చేస్తారు. ఉన్నతము మరియు పతనము, రాత్రి మరియు పగలు. జ్ఞాన సూర్యుడు ప్రకటితమవుతూనే అజ్ఞాన అంధకారం నశిస్తూ ఉంటుంది. అన్నింటికంటే పెద్ద అజ్ఞానము ఈ దేహాభిమానము. ఆత్మను గురించి ఎవరికీ తెలియదు. ఆత్మయే పరమాత్మ అని అంటారు. మరి వారు ఎంత పాపాత్ములుగా అయ్యారు, అందుకే పతనం జరిగింది. 84 జన్మలు తీసుకున్నారు, మెట్లు క్రిందకు దిగుతూ వచ్చారు. ఇది తయారైన డ్రామా. ఈ ప్రపంచ చరిత్ర భూగోళము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ విశ్వము ఎలా పతనం చెందిందో ఎవరికీ తెలియదు. సైన్స్ ద్వారా చాలా అభివృద్ధి జరిగింది అని భావిస్తారు. ఈ ప్రపంచం ఇంకా ఎక్కువగా పతనం చెంది నరకముగా అయిపోతుంది అనే విషయం వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేహాభిమానం చాలా ఎక్కువగా ఉంది. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. మంచి మంచి మహారథులు అనేక మంది ఉన్నారు. జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తారు, కానీ దేహాభిమానం పూర్తిగా తొలగిపోలేదు. దేహాభిమానం కారణంగా కొంతమందిలో క్రోధము యొక్క అంశము, కొంతమందిలో అయితే మోహము యొక్క అంశము ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. గుణాలు చక్కబడాలి కదా, చాలా చాలా మధురంగా తయారు కావాలి. అప్పుడు పులి మేక కలిసి నీరు త్రాగుతాయి అని ఉదాహరణగా చెప్తారు. అక్కడ దుఃఖము కలిగించే జంతువు కూడా ఉండదు. ఈ విషయాలు కూడా కొంతమందికి మాత్రమే చాలా కష్టం మీద అర్థమవుతాయి. అర్థం చేసుకునేవారు నెంబర్ వారీగా ఉన్నారు. కర్మభోగము తొలగి కర్మాతీత అవస్థ అవ్వడం కష్టంగా ఉంటుంది. చాలామంది దేహాభిమానంలోకి వస్తారు. అసలు ఈ సలహాను ఎవరిస్తున్నారు అనేది కూడా తెలియదు. శ్రీమతము శ్రీకృష్ణుని ద్వారా ఎలా లభిస్తుంది? శివబాబా అంటున్నారు, ఇతడు లేకుండా అంటే బ్రహ్మబాబా లేకుండా శ్రీమతాన్ని మీకు ఎలా ఇస్తాను? ఇతను నాకు నిశ్చితమైన స్థిరమైన రథము. దేహాభిమానంలోకి వచ్చి వ్యతిరేక కర్మలు చేసి అనవసరముగా స్వయాన్ని నాశనం చేసుకోకండి. లేకుంటే ఫలితం ఏమవుతుంది? చాలా తక్కువ పదవి పొందుతారు. చదువుకున్న వారి ముందు చదువుకోని వారు బరువులు మోయాల్సి ఉంటుంది. సంపూర్ణంగా ఉండవలసిన భారతదేశ చరిత్ర భూగోళము అలా లేదు అని చాలామంది అంటారు. కావున వారికి అర్థం చేయించాలి. ఈ చరిత్ర మీరు తప్ప ఇతరులెవ్వరూ కూడా అర్థం చేయించలేరు. కానీ దేహీ అభిమాని స్థితిలో ఉండాలి కదా, వారు మాత్రమే ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. ఇప్పటి వరకు ఎవ్వరికీ కర్మాతీత స్థితి రాలేదు. ఈ బాబాపై చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో చింతలు ఉన్నాయి. అంతా డ్రామానుసారంగానే జరుగుతుంది అని తెలిసినా అర్థం చేయించేందుకు యుక్తులు రచించాలి కదా. అందువలన బాబా అంటున్నారు, మీరు నాకంటే ఎక్కువ దేహీ అభిమానులుగా అవ్వగలరు. ఎందుకంటే మీపైన ఎలాంటి బాధ్యత లేదు.
ఈ బాబా పైనైతే చాలా భారం ఉంది. ఈ ప్రజాపిత బ్రహ్మ మీ అందరికీ కూడా పెద్ద కదా, అంటే హెడ్ కదా. కానీ ఇతనిలో శివబాబా కూర్చుని ఉన్నారనేది ఎవరికీ తెలియదు. మీలో కూడా కొంతమందికి మాత్రమే ఎంతో కష్టంగా ఈ నిశ్చయం ఉంటుంది. కావున ఈ ప్రపంచ చరిత్ర భూగోళము తెలుసుకోవాలి కదా. భారతదేశంలో స్వర్గం ఎప్పుడు ఉండేది, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది, పతనం ఎలా చెందింది, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. మీరు తెలిపేంత వరకు కూడా ఎవ్వరూ తెలుసుకోలేరు. చదువుకొని ఉంటే పాఠశాలల్లో ప్రపంచ చరిత్ర భూగోళం తెలపాలి అని బాబా ఆదేశిస్తున్నారు. పతనం గురించి కూడా ఉపన్యసించాలి. భారతదేశం వజ్ర సమానంగా ఉండేది, అది గవ్వ సమానముగా ఎలా అయ్యింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది, మేము అన్ని విషయాలు తెలియజేస్తాము. ఇటువంటి కరపత్రాలు విమానాల ద్వారా క్రిందకు వేయవచ్చు. అయితే అర్థం చేయించేవారు మాత్రం చాలా తెలివి కలవారిగా ఉండాలి అని బాబా అంటున్నారు. ప్రభుత్వం వారు కోరితే ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ వారి విజ్ఞాన భవనానికి అందరినీ పిలవండి, వార్తాపత్రికల్లో కూడా ప్రకటించండి, అందరికీ కార్డులు కూడా పంపించండి. మేము మీకు ఈ ప్రపంచ చరిత్ర భూగోళమును ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలియచేస్తాము అని చెప్పండి. తమంతట తామే వస్తారు, వెళ్ళిపోతారు. డబ్బు విషయమే లేదు. ఎవరైనా మిమ్మల్ని కలిసి మీకు ఏదైనా బహుమతినిస్తే స్వయానికి తీసుకోరాదు, సేవ కొరకు ఉపయోగించండి. అంతేకాని మనము సొంతానికి ఉపయోగించుకోరాదు. తండ్రి అంటున్నారు, నేను మీ నుండి దానం తీసుకుని ఏం చేయాలి, మళ్ళీ నింపి మీకే ఇవ్వాల్సి ఉంటుంది. నేను పక్కా వ్యాపారిని అని బాబా అంటున్నారు. అచ్చా, మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. తమోగుణి మాయ యొక్క విస్తారము. సతోగుణి, రజోగుణి, తమోగుణి ఈ 3 శబ్దాలు మాట్లాడుతూ ఉంటారు. వీటి నిజమైన అర్థాలు తెలుసుకోవడం చాలా అవసరము. మనుషులు ఈ 3 గుణాలు కలిసి నడుస్తూ ఉంటాయని భావిస్తారు. కానీ ఈ 3 గుణాలు కలిసి నడుస్తాయా, లేక 3 గుణాల పాత్ర వేరు వేరు యుగాలలో ఉంటుందా అని వివేకమైతే ప్రశ్నిస్తుంది. ఈ 3 గుణాలు కలిసి నడవవు అని వివేకం చెప్తుంది. సత్యయుగం ఉన్నప్పుడు సతోగుణము, ద్వాపర యుగం ఉన్నప్పుడు రజోగుణము, కలియుగం ఉన్నప్పుడు తమో గుణము ఉంటాయి. సతోగుణం ఉన్నప్పుడు రజో తమోలు ఉండవు, రజోగుణం ఉన్నప్పుడు సతోగుణం ఉండదు. కానీ మనుషులు ఈ 3 గుణాలు కలిసి నడుస్తూ వస్తాయని భావించి కూర్చున్నారు. ఇలా అనడం పూర్తిగా తప్పు కదా. ఎవరైనా సత్యం చెప్తున్నప్పుడు పాపకర్మలు చేయునప్పుడు వారు సతోగుణం కలవారు అని మనుషులు భావిస్తారు. కానీ సతోగుణము అంటే సంపూర్ణ సుఖము, అనగా మొత్తం సృష్టి అంతా సతోగుణం కలది అని మన వివేకం చెప్తుంది. అంతేకాని సత్యం చెప్పేవారు సతోగుణి అని, అసత్యం చెప్పేవారు కలియుగి తమోగుణం కలవారు అని, ప్రపంచం ఇలాగే నడుస్తూ వస్తుంది అనేది కాదు. సతయుగం అంటే మొత్తం సృష్టి అంతా సతోగుణి, అంటే సతో ప్రధానంగా ఉండాలి. ఒకప్పుడు మొత్తం ప్రపంచమంతా సతోగుణిగా ఉండే సతయుగం ఉండేది. కానీ ఇప్పుడు ఆ సతయుగం లేనే లేదు. ఇప్పుడు ఇది కలిగి ప్రపంచము, అనగా మొత్తం సృష్టిపైన తమో ప్రధాన రాజ్యం ఉంది. ఈ తమోగుణి సమయంలో సతోగుణం అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు ఇది ఘోర అంధకార సమయము. దీనిని బ్రహ్మరాత్రి అని అంటారు. బ్రహ్మకు పగలు అంటే సత్యయుగము, బ్రహ్మకు రాత్రి అంటే కలియుగము. మనము ఈ రెండింటిని కలపలేము. సెకండ్ పాయింట్, కలియుగ అసార ప్రపంచము నుండి సారము గల సత్యుగి ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళడం ఒక్క పరమాత్ముని కార్యం మాత్రమే. ఈ కలియుగి ప్రపంచాన్ని సారహీనమైన ప్రపంచము అని ఎందుకంటారు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎటువంటి సారము లేదు, అనగా ఏ వస్తువులోనూ ఆ శక్తి లేదు, అనగా సుఖము, శాంతి, పవిత్రతలు లేవు.
అవి సృష్టిలో ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఎందుకంటే ఈ సృష్టిలో పంచభూతాలు ప్రవేశమై ఉన్నాయి. అందుకే ఈ సృష్టిని భయం కలిగించే భవసాగరం లేదా కర్మ బంధనాల సాగరము అని అంటారు. అందుకే మనుషులు దుఃఖితులుగా అయి పరమాత్మను, ఓ భగవంతుడా, మమ్మల్ని ఈ భవసాగరం నుండి దాటించండి అని పిలుస్తూ ఉంటారు. దీని వలన తప్పకుండా మరొక నిర్భయ లేక అభయ ప్రపంచం కూడా ఉంది అని భావించి అందులోకి వెళ్ళాలి అని కోరుకుంటారు. కనుక 2 ప్రపంచాలైతే ఉన్నాయి కదా. ఒకటి సారము గల సతీగి ప్రపంచం, రెండవది సారవిహీనమైన కలిగి ప్రపంచము. 2 ప్రపంచాలు ఈ సృష్టిపైనే ఉంటాయి. ఇప్పుడు పరమాత్మ సారము గల ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్, దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. మీ నడవడికలను చక్కదిద్దుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్, చాలా చాలా మధురంగా శీతలముగా అవ్వాలి. మీలో క్రోధం అనే భూతము, మోహం అనే భూతము తొలగించి వేయాలి. కొంచెము కూడా ఇవి అంటే వాటి యొక్క అంశము కూడా ఉండకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు వరదానము, రికార్డును ఇచ్చే రికార్డు సరిగ్గా ఉంచుకొని ఖుషీని మహాదానముగా ఇచ్చే పుణ్య ఆత్మ భవ. సారాంశము, వర్తమాన సమయంలో నలువైపులా రికార్డు అంటే గౌరవమును ఇచ్చే రికార్డును మంచిగా చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇదే రికార్డు తరువాత నలువైపులా కూడా మోగుతుంది. రికార్డు ఇవ్వాలి, రికార్డు తీసుకోవాలి. చిన్నవారికి కూడా గౌరవాన్ని ఇవ్వండి, పెద్దవారికి కూడా గౌరవాన్ని ఇవ్వండి. ఈ రికార్డు యొక్క రికార్డు ఇప్పుడు వెలువడాలి. అప్పుడు సంతోషాన్ని దానమిచ్చే మహాదాని పుణ్యాత్మలుగా అవుతారు. ఎవరికైనా గౌరవం ఇచ్చి సంతోషపరచడం అనేది అతిపెద్ద పుణ్యకార్యము మరియు ఇది సేవ కూడా. స్లోగన్, ప్రతి గడియ అంతిమ గడియ అని భావించి నడుచుకున్నట్లయితే మీరు ఎవరెడీగా ఉంటారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ, నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయులుగా నిశ్చింతులుగా ఉండండి. ఎలాగైతే జ్ఞానము ఒక సబ్జెక్టుగా ఉందో అలా సేవ కూడా ఒక సబ్జెక్టే. ఎవరైతే ఇందులో నమ్మకస్తులుగా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో వారే మొదటి నెంబర్లోకి వెళ్ళగలుగుతారు. ఉదయం నుండి రాత్రి వరకు మీ ప్రోగ్రామ్ను ఫిక్స్ చేసుకోండి. ప్రతిరోజు డైరీని తయారు చేసుకోండి. ఎందుకంటే మీరు బాధ్యత గల ఆత్మలు, సాధారణ ఆత్మలైతే కాదు, విశ్వ కళ్యాణకారి ఆత్మలు. కనుక గొప్ప మనుషులుగా ఉన్నవారి దినచర్య సెట్ అయి ఉంటుంది కదా. కావున మీరు కూడా దినచర్యను సెట్ చేసుకోండి అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.